my dear student, you see the 4 variable K map. 4 variable K map మనం డ్రా చేయాలంటే 4 వేరియబుల్స్ అంటే A, B, C, D అనే 4 వేరియబుల్స్ ఉండాలి. అంటే ఏమి 4 వేరియబుల్స్ అంటే ఏమి రావాలి ఇక్కడ A, B, C, D. ఓకే, ఈ వేరియబుల్స్ మనకు పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. అంటే అప్పుడు ఏమి బాక్స్లు ఎన్ని వస్తాయి మనకి 2 power 4 అంటే ఏమి 16, అంటే ఏమి 16 బ్లాక్స్ అనేటివి మనకి రావడం జరుగుతుంది అనమాట. అవి చూడండి, ఇక్కడ మనం బ్లాక్స్ ఎలా గీయాలనేది మీకు చూపిస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది ఓకే ఇది ఇలా డ్రా చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏం చూడండి, ఇక్కడ ఏ బార్, ఇక్కడ బి బార్, నెక్స్ట్ ఏమిది ఏ బార్ బి, నెక్స్ట్ ఏబి, ఏబి బార్. ఇది ప్యాటర్న్ అన్నమాట రాసుకునే విధానం. ఫస్ట్ ఏ బార్ బి బార్, ఏ బార్ బి, ఏబి, ఏబి బార్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ సి బార్, డి బార్, సి బార్ డి, సిడి, సిడి బార్, సిడి బార్. ఓకే, మనకి ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏమొస్తుంది ఏ బార్, బి బార్, సి బార్, డి బార్. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఏ బార్, బి బార్, సి బార్, డి బార్. అంటే మనకు 8421 కోడ్ ఏదైతే ఉందో 8421 కోడ్ అంటే ఇక్కడ ఏమిది, ఇది 0 0 0 0 కదా, 0కి బైనరీ నెంబర్ కదా ఇది, కాబట్టి 0. ఓకే, 0కి వచ్చేస్తుంది. అదేవిధంగా మనకు అలాగే ఇక్కడ ఏ బార్, బి బార్, సి బార్, డి అనుకోండి 0 0 0 1 అంటే ఇది ఏమి 1 యొక్క బైనరీ నెంబర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏ బార్, బి బార్, సి, డి అంటే ఏమి ఇక్కడ 0 0 1 1 అంటే ఏమిది 3 యొక్క బైనరీ నెంబర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఏమొస్తుంది ఇక్కడ ఏ బార్, బి బార్, సి, డి బార్, ఏ బార్ బి అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ 0 0 1 0 అంటే ఏమిది 2 యొక్క బైనరీ నెంబర్, 2 యొక్క బైనరీ నెంబర్ అనమాట. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు అంట. మీకు లాజిక్గా చెప్తాను, పదే రాయాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు డైరెక్ట్గా ఎలా రాయాలని చెప్తాను. చూడండి, ఇక్కడ 0 1 2 3 నెక్స్ట్ ఏం చేస్తాను, ఇక్కడ 4 5 6 7 ఇది వదిలేయండి. నెక్స్ట్ 7 8 9 10 11 ఓకే 11 ఇదేం చేస్తారు 12 13 14 15 ఇట్లా రాసేస్తే సరిపోతుంది. అంటే ఇవి 0 1 2 3 4 5 6 7 8 9 10 11 10 11 12 13 14 15 ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఇది రాసుకోవచ్చు. గ్రూపింగ్ ఎలా చేయాలి, గ్రూపింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ 1 ఉన్నా, ఇక్కడ 1 ఉన్నా, ఇక్కడ 1 ఉన్నా, ఇక్కడ 1 ఉన్నా గ్రూప్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంటే గ్రూప్ చేయొచ్చు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఉందనుకోండి, అప్పుడు ఇదంతా గ్రూప్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఉందనుకోండి, అప్పుడు ఇదంతా కలిపి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 వచ్చిందనుకోండి, ఇదంతా కలిపి గ్రూప్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ అంటే ఏమి, ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఈ పేపర్ని క్లచ్ చేస్తే ఇదంతా వచ్చి ఈ ప్లేస్ మీద వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేసామనుకోండి, ఈ ప్లేసెస్ అన్నీ వచ్చి ఈ ప్లేసెస్ మీద షిఫ్ట్ అవుతాయి. కాబట్టి అప్పుడు ఇది గ్రూపింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడంతా 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అప్పుడు మనం ఇలా తీసుకొని వస్తే మళ్ళీ ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే ఇదంతా కలిపి ఇప్పుడు గ్రూప్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ చేసామనుకోండి, ఫోల్డ్ చేస్తే మనకు ఈ ప్లేసెస్ వచ్చి దీని మీద వస్తాయి. కాబట్టి అదంతా కలిపి ఒక గ్రూప్ అవుతుంది అన్నమాట. సో మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. ఇప్పుడు ఎగ్జామ్లో మీకు ఇలా అడుగుతాడు, F = సిగ్మా m × 4 5 2 1 0 ఇలా ఇచ్చేస్తాను. సింప్లిఫై బై యూజింగ్ K మ్యాప్ అంటాడు. బై యూజింగ్ K మ్యాప్ అంటే ఏమి, ఇక్కడ సిగ్మా m 4 5 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 అంటే ఎక్కడ ఉంది, సో ఇక్కడ 1 పెట్టుకోవాలని అర్థం. ఇక్కడ 5 అంటే ఏముంది, 5 దగ్గర 1 పెట్టాలని అర్థం. అది ఇక్కడ 2 అంటే ఏముంది అంటే 2 దగ్గర 1 పెట్టాలి, అంటే 2 అంటే ఇది 1 పెట్టాలి. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 1 0 అన్నాడు.
ఇక్కడ 1 0 అంటే ఇక్కడ 1 పెట్టాలని అర్థం. ఓకే, నెక్స్ట్ అక్కడ 0 అంటే ఏముంది, ఇది 1 ఇది 0, 0 దగ్గర 1 పెట్టాలనుకో. ఇప్పుడు మనం గ్రూపింగ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఇదంతా కలిపి ఒక గ్రూప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఒక 1 ఉంది కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఏమొస్తుంది, ఇదంతా ఒక గ్రూప్ అవుతుంది, నెక్స్ట్ ఇదంతా కలిపి ఒక గ్రూప్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, సింప్లిఫై చేయాలనుకోండి, ఏం చేస్తారు, ఇక్కడ ఏ బార్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు, ఏ బార్ బి బార్ సి బార్ డి బార్, ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ప్లస్ నెక్స్ట్ ఏమి ఏ బార్ బి బార్ సి బార్ డి, ఏ బార్ బి బార్ సి డి. ఓకే, ఏ బార్ బి బార్ సి బార్ డి, సి బార్ డి. ఓకే, నెక్స్ట్ అలాగే ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏ బార్ బి సి బార్ డి బార్, సి బార్ డి బార్ ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ ఏ బార్ బి సి బార్ డి, ఏ బార్ బి సి బార్ డి. ఓకే, నెక్స్ట్ చూసండి, మనకి ఇదో గ్రూపు మళ్ళీ ఇదో గ్రూప్ కదా, వీటిని కూడా రాసుకోవాలి. అట్లాగే ఏమొస్తుంది ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ప్లస్ నెక్స్ట్ ఏమి కూడా ఏ బార్ బి బార్ సి డి బార్, ఏ బార్ బి బార్ సి డి బార్. ఓకే, ఏ బార్ బి సి డి అన్నమాట, ఏ బార్ బి బార్ సి డి బార్. సో ఇది గ్రూపు, మరి ఇదంతా గ్రూప్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ మీరు సింప్లిఫై చేయాలంటే ఏం చేస్తారు, కామన్ టర్మ్స్ ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండాలి. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో కామన్గా ఉండేవి ఏమి, ఏ బార్ బి బార్ సి బార్, ఏ బార్ బి బార్ సి బార్. సో అది రాసేసి, ఎందుకంటే డి బార్ ప్లస్ డి 1 అయిపోతుంది కాబట్టి ఫార్మ్. ఓకే, నెక్స్ట్ దీనిలో కామన్గా ఉన్న టర్మ్స్ ఏమి, ఏ బార్ బి సి బార్, ఏ బార్ బి సి బార్. నెక్స్ట్ వీటిలో కామన్గా ఉన్న టర్మ్స్ ఏముంటాయి మనకు, ఏ బార్ బి బార్ డి బార్, ఏ బార్ బి బార్ డి బార్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇంకా వీటిలో కామన్ టర్మ్స్ ఏమైనా ఉంటే కామన్ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏం చేసుకోవచ్చు, ఏ సి బార్ కామన్ తీసుకోవచ్చు, బి బార్ ప్లస్ బి 1 అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఏ బార్ బి బార్ డి బార్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ప్రాబ్లమ్స్ ఇలాగ వస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ ఇలా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలాగ పై పెట్టారనుకోండి, పై పెట్టి క్యాపిటల్ ఎం పెట్టేశారనుకోండి, అంటే 4 5 2 1 0 వచ్చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అది ఉంటాయి. వచ్చినప్పుడు ఈ ప్లేసెస్లో జీరోస్ పెట్టుకోవాలి. అంటే ఏమి, ఇక్కడ 0, నెక్స్ట్ ఇక్కడ 0, నెక్స్ట్ ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 ప్లేసెస్లో పెట్టుకోవాలి. లేదంటే మీరు ఇక్కడ జీరోస్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫైనల్గా దీని ఆన్సర్ చూడండి, ఇక్కడ ఏ సి బార్ వచ్చేసిందా, ఏకి బార్ లేదు కాబట్టి బార్ రాసుకోవాలి, అంటే ఏ బార్ రాయాలి. ఇక్కడ ఇంటూ ఉంటే ప్లస్ పెట్టుకోండి, బార్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఉంటే ఇంటూ ఉంటే ప్లస్, నెక్స్ట్ ఏమొస్తుంది, బార్ రిమూవ్ చేసుకోవచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ డి. సో మనకు ఇక్కడ పై ఎం అని వస్తే ఫైనల్గా లాస్ట్లో ఇలాగా రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏ ఉంటే ఏ బార్, ఒకవేళ బి ఉంటే బి బార్. బార్ రిమూవ్ చేసే వాటికి రిమూవ్ చేయాలి, బార్ ఉంటే రిమూవ్ చేయాలి, కాంప్లిమెంట్ ఉంటే రిమూవ్ చేయాలి, కాంప్లిమెంట్ లేని దానికి కాంప్లిమెంట్ రాయాలి, ఇంటూ దగ్గర ప్లస్ రాయాలి, ప్లస్ దగ్గర ఇంటూ రాసుకోవాలి. ఇలా చేస్తే దీన్ని పై ఎం 4, 5, 2, 1 ఇలా ఇస్తే ప్రాబ్లం ఇలా చేయాలి, జీరోస్ గ్రూపింగ్ చేయాలి. ఓకే, చేసేదంతా ఇలా జీరోస్ పెట్టి గ్రూపింగ్ చేసిన తర్వాత ఇలా సింప్లిఫై చేసేదంతా మామూలుగా చేస్తారు, లాస్ట్లో ఇట్లా మార్చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది మనకు ఎస్ఓపి పిఓఎస్ మీకు ఆల్రెడీగా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఎస్ఓపి పైన ఫస్ట్ 1s ఉంటే ఎస్ఓపి పైన చేస్తావు, జీరోస్ పెడితే గ్రూపింగ్ పిఓఎస్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ద్వారా ప్రాబ్లమ్ని చేయాలన్నమాట. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ K-మ్యాప్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ యాడర్స్, హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ ఉంటాయి కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. K-మ్యాప్ దీన్ని బట్టి మీరు టెక్స్ట్ బుక్లో చదువుకోవచ్చు అన్నమాట. ఓకే, ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. Hello my dear student, present I am explain K-మ్యాప్ అంటే కార్నర్ మ్యాప్, అంటే బూలియన్ ఫంక్షన్స్ని సింప్లిఫై చేసుకోవడం కోసము
కే మ్యాప్ అనేది వచ్చింది. అవి ఎలాగ మనం సింప్లిఫై చేయడానికి ఎలాగ ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తాం అనేది మనము చూద్దాం. ఓకే, యాక్చువల్గా కే మ్యాప్ 2 వేరియబుల్స్ కే మ్యాప్ అనేది ఉంటుంది, 3 వేరియబుల్స్ కే మ్యాప్ ఉంటుంది, 4 వేరియబుల్స్ కే మ్యాప్ ఉంటుంది, 5 వేరియబుల్స్ కే మ్యాప్ ఉంటుంది. ఓకే, ఇవి మనకి కే మ్యాప్స్లో ఉన్న మోడల్స్ అన్నమాట. ఓకే, ముఖ్యంగా మనకు కే మ్యాప్ అనేది ఎలా డ్రా చేస్తారనేది ఉంది. ఓకే, చూడండి ఇక్కడ మనకి కే మ్యాప్ ఏమిది, కే మ్యాప్ అంటే కార్నర్ మ్యాప్ అని అడుగుతుంది. కే అంటే ఏమి, కార్నర్ మ్యాప్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ 2 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నాం. అంటే 2 వేరియబుల్ కే మ్యాప్ అంటే మనకి ఇక్కడ ఏ కామా బి వస్తాయి. వస్తాయి ఇక్కడ ఓన్లీ 2 వేరియబుల్సే వస్తాయి, ఏ కామా బి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 3 వేరియబుల్ కే మ్యాప్ అయితే 3 వేరియబుల్ కే మ్యాప్ అయితే ఏ కామా బి కామా సి అనేవి వస్తాయి. ఓకే, అదేవిధంగా 4 వేరియబుల్ కే మ్యాప్ అయితే మనకు ఏ కామా బి కామా సి కామా డి అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 5 వేరియబుల్ కే మ్యాప్ అయితే ఏ బి సి డి ఈ ఇలాగా వస్తాయి. ఇలాగా తీసుకోవచ్చు. ఓకే, ఇలాగా వస్తూ ఉంటాయి. కాబట్టి మెయిన్గా మనకి ఈ 3 మోడల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే 6 అంటే అట్లా ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ 2 వేరియబుల్ కే మ్యాప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలనుకోండి. అప్పుడు 2 వేరియబుల్ కాబట్టి ఫస్ట్ ప్రతిదానికి ఏం చేస్తామంటే 2 స్క్వేర్ ఏం చేయాలి, ఇక్కడ 2 వేరియబుల్స్ కాబట్టి స్క్వేర్ అనేది రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 3 వేరియబుల్స్ అయితే 2 క్యూబ్ అంటాం. అదేవిధంగా మనకు 4 వేరియబుల్స్ అంటే 2 పవర్ 4. అదేవిధంగా 5 వేరియబుల్స్ అంటే 2 పవర్ 5. అంటే వాటికి ఏం చేయాలి, బ్లాక్స్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, మనకి 4 వస్తుంది, ఇది ఏమొస్తుంది 8 వస్తుంది, ఇది వస్తుంది 60. ఓకే, ఇది 32. ఓకే, ఈ విధంగా చేస్తాం. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ 4 అంటే ఏంటి, ఇప్పుడు బ్లాక్స్ అనేవి 4 బాక్సులు వస్తాయి అనమాట. 4 బాక్స్ వస్తాయి అంటే ఏమి లాగా చూసారా, ఇది 1 2 3 4 ఇట్లాగా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఏ బార్ రాసుకోవాలి, ఇక్కడ ఏ రాసుకోవాలి. ఇది ఏమిది బి బార్, ఇది బి. ఓకే, ఇప్పుడు ఈ రెండు చూడండి, ఇక్కడ ఏ బార్ బి బార్, ఏ బార్ బి బార్, ఇది ఏమొస్తుంది ఏ బి బార్, ఏ బి బార్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ బార్ బి, నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ ఏబి. ఇక్కడ 4 వేరియబుల్స్ కాబట్టి ఓన్లీ 4 బాక్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకి ఏమొస్తాయంటే 21 అనే కోడ్ తీసుకోండి. 21 కోడ్. 21 కోడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 0కి బైనరీ నెంబర్ రాయాలి. 0కి బైనరీ నెంబర్ అయితే ఏమొస్తుంది, ఇక్కడ 0 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి 0 0. ఒకవేళ 1కి బైనరీ నెంబర్ కావాలనుకోండి, ఏం చేస్తాం 1 ఉన్న చోట 1 పెడతాం, రిమైనింగ్ 0 పెడతాం. ఓకే, ఒకవేళ 2కు బైనరీ నెంబర్ కావాలనుకోండి, 2 ఉన్న చోట 1 రిమైనింగ్ 0. ఒకవేళ మనకు 3కి బైనరీ నెంబర్ కావాలనుకోండి, ఓకే 2 + 1 యాడ్ చేస్తే 3 అవుతుంది కాబట్టి ఇక్కడ. సో ఆ విధంగా ఇప్పుడు ఏ బార్ అంటే ఇది 0, ఇది 0 అంటే అప్పటికి ఏమిది 0 రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఏ అంటే 1, ఇది 0 అంటే ఏమిది 2 కదా, సో 2. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇక్కడ ఏమొస్తుంది, మనకి చూడండి ఇక్కడ 0 ఇది 1 అంటే 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 అంటే ఏమి, ఇక్కడ ఇది 1 ఇది 1, సో కాబట్టి ఇది 1 వస్తుంది. సో కే మ్యాప్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక బూలియన్ హైలీ ఎక్స్ప్రెషన్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేసుకోవడానికి కే మ్యాప్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎలాగ గ్రూపింగ్ చేస్తామంటే ఇప్పుడు ఏదైనా ఒక పేపర్ తీసుకున్నాం అనుకోండి, ఇదే ఒక పేపర్ అనుకోండి. ఓకే, ఈ పేపర్లో ఇక్కడ 1 ఉన్నా ఇక్కడ ఉన్నా ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఈ ప్లేస్ వచ్చి దీని మీద పడింది అనుకోండి, అప్పుడు ఇది గ్రూపింగ్గా తీసుకోవచ్చు, ఇదంతా గ్రూప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ 1 ఉన్నా ఇక్కడ 1 ఉన్నా కూడా మనం ఇక్కడ ఫోల్డ్ చేసామనుకోండి, ఇక్కడ ఫోల్డ్ చేసామనుకోండి, సో ఈ ప్లేస్ వచ్చి దీని మీద, ఈ ప్లేస్ వచ్చి దీని మీద పడుతుంది. ఓకే, అప్పుడు ఇది గ్రూప్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ 1 ఉన్నా
ఇక్కడ 1 ఉన్నా మనకి ఈ 1 వచ్చి ఇక్కడ పడుతుంది కాబట్టి ఇది గ్రూప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగ దీన్ని ఏమంటారంటే కాంబినేషన్ ఆఫ్ గ్రూపింగ్ అంటారు. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అన్నప్పుడు అక్కడ y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ బార్ బి బార్ ప్లస్ ఏ బి బార్ తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ బి బార్ అనేది కామన్ తీస్తే ఏ బార్ ప్లస్ ఏ వస్తుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది, ఏ బార్ ప్లస్ ఏ అంటే 1 అవుతుంది కాబట్టి ఫైనల్గా మనకి ఏమొచ్చేసింది, ఇదంతా సింప్లిఫై చేస్తే బి బార్ అనేది వచ్చేసింది. ఇది కాబట్టి 2 వేరియబుల్స్ అంటే 4 బాక్స్ వస్తాయి అనేది మీరు మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. ఓకే, ఇది 2 వేరియబుల్స్. ఒకవేళ మనకు 3 వేరియబుల్స్ వస్తే ఏ విధంగా గ్రూప్ చేయాలి అనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై డియర్ స్టూడెంట్, యు సీ ద 3 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్ కే మ్యాప్ అంటే మనకి యాక్చువల్గా మనకి ఏమిది క్యూ క్యూబ్ అంటే ఏమి అంటే 8 బ్లాక్స్ వస్తాయి. ఏమొస్తాయి మనకు 8 బ్లాక్స్. 8 బ్లాక్స్ ఎలా ఇస్తానో చూడండి. ఇక్కడ ఈ విధంగా గీసుకుంటాం. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఏ బార్, ఇది ఏ, ఇది ఏమొస్తుందంటే బి బార్ సి బార్, బి బార్ సి, ఓకే, బిసి బార్ బిసి, అంటే నెక్స్ట్ ఇది బిసి బార్. ఓకే, ఏం చేసుకోవాలి ఇక్కడ బి బార్ సి బార్, బి బార్ సి, బిసి బార్. ఓకే, ఈ ప్యాటర్న్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఏ బార్ బి బార్ సి బార్, ఏ బార్ బి బార్ సి బార్. నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ బి బార్ సి, నెక్స్ట్ ఏ బార్ బి సి, నెక్స్ట్ ఏ బార్ బి సి బార్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు చూడండి, ఇక్కడ ఏ బి బార్ సి బార్, నెక్స్ట్ ఏమిది ఏ బి బార్ సి, నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ ఏబిసి, నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ ఏబిసి బార్. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ బార్ అంటే మనకు 0 అనమాట. బార్ అంటే ఇక్కడ 0. నెక్స్ట్ ఏమిది 0 0 1, నెక్స్ట్ 0 1 1, నెక్స్ట్ 0 1 0, నెక్స్ట్ ఏమొస్తుంది ఇది 1 0 0, ఇది 1 0 1, సో 1 1 1, నెక్స్ట్ ఇది 1 1 0. ఓకే, సో కాబట్టి మనకు చూడండి మనకు 4 to 1 కోడ్ అనేది తీసుకోవాలి. ఏది ఇక్కడ 4 to 1. సో 0కి బైనరీ నెంబర్ ఏమొస్తుంది మీకు 0 0 0. 1కి బైనరీ నెంబర్ ఏమొస్తుంది 1 దగ్గర 1 పెడతాం, రిమైనింగ్ 0s పెడతాం. నెక్స్ట్ 2కి బైనరీ నెంబర్ ఏమొస్తుంది మీకు చూడండి, ఇక్కడ 2 దగ్గర 1 రిమైనింగ్ 0 పెడతాం. 3కి బైనరీ నెంబర్ కావాలంటే 2 + 1 యాడ్ చేస్తే 1 వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్లో 1 పెడతాం, 0 పెడతాం. నెక్స్ట్ 4కి బైనరీ నెంబర్ కావాలనుకోండి, 4 దగ్గర 1 రిమైనింగ్ 0. అదే 5కి బైనరీ నెంబర్ రావాలనుకోండి, 4 + 1 యాడ్ చేస్తే వస్తుంది, రిమైనింగ్ 0. అదేవిధంగా 6కి బైనరీ నెంబర్ కావాలనుకోండి 1 1 0. అదేవిధంగా 7కి బైనరీ నెంబర్ కావాలనుకోండి అన్నీ యాడ్ చేస్తే 7 వచ్చేస్తుంది. సో దీని ప్రకారం మనం ఏం చేస్తాం, 0 0 వస్తే ఇది 0. ఓకే, నెక్స్ట్ ఏమి 0 0 1 అంటే ఇది 1. నెక్స్ట్ ఏమిది 0 1 1 అంటే 3, అంతే కదా 0 1 1. నెక్స్ట్ ఇది 0 1 0 అంటే 2. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది ఇది 1 0 0, 1 0 0 అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇది 4. నెక్స్ట్ 1 0 1 అంటే 5. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 7. ఓకే, తెలుగు. నెక్స్ట్ ఇది ఏమిది 6. ఈ విధంగా మనకు వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు బూలియన్ ఆల్జిబ్రాలో ఎక్స్ప్రెషన్ చేయాలనుకుంటే మనం గ్రూపింగ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అనుకోండి, ఇక్కడ గ్రూప్ చేస్తే ఇక్కడ ఫోల్డ్ చేసామనుకోండి, ఇట్లా పేపర్ అనుకోండి, ఇలా ఫోల్డ్ చేస్తే ఈ ప్లేస్ వచ్చి దీని మీద పడుతుంది కాబట్టి ఇదంతా గ్రూప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కానీ 1 ఉందనుకోండి, అప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇది ఇలాగా ఫోల్డ్ చేయొచ్చు. ఇలా ఫోల్డ్ చేస్తే ఈ ప్లేస్ వచ్చి దీని మీద పడుతుంది కాబట్టి ఇవి గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకవేళ ఇక్కడ 1 ఉన్నా గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగ ఇది గ్రూప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ 1 ఉన్నా గ్రూప్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ 1 ఉన్నా మనం ఇట్లా ఫోల్డ్ చేస్తే గ్రూప్ అవుతున్నాం, మళ్ళీ ఇలాగ కూడా గ్రూప్ చేయొచ్చు.
ఓకే, అంటే మనం ఓన్లీ ఇక్కడ ఒకవైపు అనేది ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ ఆల్రెడీ గ్రూప్ చేసాము, ఇక్కడ గ్రూప్ చేసాం కాబట్టి మనం ఇక్కడ చేయకూడదు. ఒకవేళ ఇక్కడ మాత్రం 1 ఉండి ఇక్కడ లేకుండా ఉందనుకోండి, ఇవి రెండు గ్రూప్ చేసుకోవచ్చు. ఇవి మనకి బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మనం సింప్లిఫై చేయడానికి ఉపయోగించుకునే మెథడ్స్ అన్నమాట. మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది 0 1 2 3 4 5 6 7. ఓకే, ఎప్పుడైనా సరే ఇది ఫస్ట్ మనకి ఈ ప్యాటర్న్ రాయడం తెలిస్తే ఏ మ్యాప్ అనేది సింప్లిఫై ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఒకేసారి 1 1 1 ఉంటే ఇదంతా కలిపి ఒకేసారి గ్రూప్ చేయొచ్చు. ఇంక ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఇదే ప్రాబ్లం అనుకోండి, మనకి అవుట్పుట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 1 వచ్చేసింది, ఏమిది ఇదొక 1 ఇదొక 1 ఇచ్చాడు అనుకున్నాం. ఇక్కడ అన్ని 0 లేదు, రిమైనింగ్ అంతే 0 అయింది అనుకోండి, ఇది 1 అయింది అనుకోండి. మరి ఏం చేస్తారు, ఇక్కడ ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది, ఇది ఏ బార్ బి సి బార్ రాసేస్తారు. ఓకే, నెక్స్ట్ అదే ఇది గ్రూప్ అయింది అనుకోండి, అప్పుడు ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తారు, ఏ బి బార్ సి బార్ ప్లస్ ఏబి సి బార్. సో ఇది గ్రూపు, ఒకవేళ ఇది గ్రూప్ అంటే ప్రస్తుతానికి ఇది లేదు అనుకుందాం, లేనివన్నీ 0 పెట్టేస్తాం. ఇలా వచ్చేసింది మనకి గ్రూపింగ్ ఇది చేసాం కాబట్టి. మనం దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏ బార్ సి బార్ కామన్ తీసుకోవచ్చా, ఏ బార్ సి బార్ కామన్ తీస్తే ఓకే, బి బార్ ప్లస్ బి బార్ ప్లస్ బి నెక్స్ట్ ప్లస్ ఈ రెండు కామన్ తీసేస్తే ఏ సి బార్ కామన్ తీసేయండి, అప్పుడు ఏమొస్తుంది నీకు బి బార్ ప్లస్ బి. ఓకే, సో కాబట్టి ఇదంతా ఏమవుతుంది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. మనకి ఏమొస్తుంది ఏ బార్ సి బార్ ప్లస్ ఏ సి బార్. నెక్స్ట్ ఇంకా ఏం కామన్ తీసుకోవచ్చు, సి బార్ కామన్ తీసుకోవచ్చా. సో సి బార్ కామన్ తీస్తే ఏ బార్ ప్లస్ ఏ. సో ఏ బార్ ప్లస్ ఏ అంటే 1 రాసుకోవచ్చు, 1 ఇంటూ సి బార్ అంటే సి బార్. సో అవుట్పుట్ అనేది సి బార్ వచ్చేసినప్పుడు. సో ఇలాగా మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు గ్రూపింగ్ చేసినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మీకు 16 బాక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అంటే 4 వేరియబుల్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అది ఐ విల్ ఎక్స్ప్లెయిన్.